సినిమా మన శంకర వరప్రసాద్ గారి సినిమా అన్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందని అడగకూడదు అన్న. ఓకే, చిరంజీవి గారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే సినిమాలు 1970s. ఆయనకు ఇప్పుడు 70s వచ్చాయన్న. ఏమన్నా తగ్గిందా అన్న? సేమ్ స్టైల్, సేమ్ స్వాగ్, సేమ్ ఎనర్జీ, సేమ్ డిసిప్లిన్, సేమ్ అదే ఫైట్స్, డాన్స్ అన్ని అనమాట. అసలు సినిమా ఎలా ఉందంటే కంప్లీట్ సెలబ్రేషన్ అనమాట. ఆయన 1970s నుంచి ఆయనకి 70s వచ్చేదాకా సేమ్ అదే ఎనర్జీ అనమాట. సినిమాలో కంప్లీట్ ఎవ్రీథింగ్ అన్న, మొత్తం అన్న. ప్రతి సంక్రాంతికి మనం వైకుంఠం వస్తాం. మా వైకుంఠం ఈ ఐమాక్స్, ఈ వైకుంఠం కూడా వచ్చినాం, ఈ సంక్రాంతికి కూడా వచ్చినాం. ఎవరు చెప్పారన్నది? అనిల్ రావుపూడి గారు హిట్ మెషిన్, టాలీవుడ్ హిట్ మెషిన్. ఇప్పుడు దాకా 8 హిట్లు కొట్టారు. ఆ 8 హిట్లకు మించిన 9వ హిట్ ట్రిపుల్ హ్యాట్రిక్ తీశారు అనిల్ రావుపూడి గారు. ఓకే, ట్రిపుల్ హ్యాట్రిక్ అనమాట. చిరంజీవి గారిని ఎలా చూపించాలో ఈ జెన్జీ కిడ్స్ కి, ప్లస్ అలాగే జెన్జీ కిడ్స్ తో పాటుగా మా 80s 90s ఉన్న కిడ్స్ కి కూడా మిక్స్ చేసి అన్ని బాగా ఇచ్చారన్నమాట. సినిమా స్టార్టింగ్ నుంచి సినిమాకి వెళ్ళామన్నా, సీట్లో కూర్చున్నాం అన్న, చిరంజీవి గారు వచ్చారు, డాన్స్ చేశారు, మేము డాన్స్ చేసినాం, ఫైట్ చేశారు, మేము ఫైట్ చేసినాం, ఎమోషన్ చేశారు, మేము ఏడ్చాం, కామెడీ చేశారు, మేము నవ్వినాం. అంటే అసలు ఎవ్రీథింగ్ అనమాట. డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, అదే ఉంది కదా మేము, డాన్స్ వేణుమా డాన్స్ ఇరుక్కు, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు, కామెడీ వేణుమా కామెడీ ఇరుక్కు, ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుక్కు అన్నట్టు కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. మొత్తం హుక్ స్టెప్ అయితే హుక్ స్టెప్ హెడ్ మాస్టర్ అన్న ఆయన. కంప్లీట్ It's really nice. Actually, no chapnaka mega craze. Actually, chala బాగుంది. చిరంజీవి గారు ఇంకా వెంకీ మామ కాంబో సూపర్ గా ఉంది. అసలు ఫుల్ ఆన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఎవరితోనా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ అ ఫుల్ ఎంటర్టైనర్. ప్లస్ వెంకీ మామ ఇంకా చిరంజీవి డాన్స్ అయితే సూపర్ గా ఉంది. ప్రతి ఒక్క జోక్ కానీ మీమ్ కానీ రెఫరెన్స్ చేసినవన్నీ సూపర్ గా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో క్రింజ్ గా ఉంది, ఏదైనా లైక్ క్రింజ్ గా ఏదో కుళ్ళు జోక్ వేసినట్టు ఉండదు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్, ల్యాండ్ అవుతాయి అన్ని జోక్స్. ఇట్ ఈస్ రియలీ గుడ్ అండ్ స్టోరీ లైన్ కూడా బాగుంటది. ఇట్ ఈస్ సూపర్. ఇట్స్ fun entertainer you can go watch for Sankranti with all of your family. Music chala బాగుందండి. Nothing like cringe or something. Obviously Chiranjeevi, the dance is really great, so you can go watch it. అసలు అందరు చింపేశారు. ఎంట్రీ చాలా బాగుంది. ప్రతి ఒక్క ఎంట్రీ, చిరంజీవి గానీ వెంకటేష్ ఎంట్రీ కానీ ఇట్ ఇస్ సూపర్. అసలు క్లాస్ కానీ అసలు మీకు వావ్ అనిపిస్తుంది. జస్ట్ వావ్. ఆయన గ్రేస్ అంటే అసలు మామూలుగా లేదు. ఆయన ఫిట్నెస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఏ కాస్ట్యూమ్ వేసినా అసలు చాలా చాలా అంటే చాలా బాగున్నారు అనమాట. కామెడీ టైమింగ్ కానీ అనిల్ రావుపూడి గారు ఆయన పంట పండింది. ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్ కదా. చిరంజీవి గారికి ఒక మూవీ డైరెక్ట్ చేసి ఆయన పంట పండింది. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. బాగున్నారు. ఆయన ఉంటారు అంటే సెకండ్ హాఫ్ లో వస్తారు. బట్ ఆయన వచ్చినప్పుడు కూడా ఇద్దరి చాలా బాగుంది. చాలా బాగా తీసారు. ఇద్దరిని బాగా హ్యాండిల్ చేశారు. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలే కదా. సో వాళ్ళిద్దరిని ఒక స్క్రీన్ మీద ఎవరు తగ్గకుండా చూపించడం అనేది అనిల్ రావుపూడి గారి సక్సెస్. నవ్వింది మళ్ళీ చండు ఇద్దరు వేసినప్పుడు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు పాత సాంగ్ గుర్తొచ్చేటప్పటికి ఏం లేదు, చాలా బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. మిక్సింగ్ కేసు తీస్తే ఎట్లా ఉందో అట్లా చాలా బాగుంది. మాకు హైలైట్స్ అనిపించింది చిరంజీవి టైమింగ్, కామెడీ. వాళ్ళిద్దరు కలిసి ఒకరి పాటకు ఒకరు డాన్స్ చేస్తారు, అది చాలా బాగుంటుంది. నవ్వింది మల్లె చెండు సూపర్ ఉంది. ఆ సాంగ్ పెట్టడం బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో గ్యాంగ్ లీడర్ బీజిఎం పెడతాడు. యాక్చువల్ గా అనిల్ రావుపూడి నేను ఎక్కువ చూడలేదు. అంటే దీంట్లో నేనేమనుకున్నానంటే కామెడీ ఎట్లా ఉంటుందో అనుకున్నాను. బట్ దెర్ ఇస్ నో వల్గర్ కామెడీ, దెర్ ఇస్ నో అడల్ట్ కామెడీ, దెర్ ఆర్ నో ఐటమ్ సాంగ్స్. వెరీ క్లీన్ ఫ్యామిలీ మూవీ, క్లీన్ కామెడీ. సాంగ్స్ చాలా బాగుంది. బీజిఎం సూపర్ అండి. గ్యాంగ్ లీడర్ బీజిఎం ఇంకా ఎవరు బాగాలేదంటారు. అంటే బ్లాక్ బస్టర్ అనేది చిన్న పదం. బ్లాక్ బస్టర్ అంటే చిన్న పదం అవుతుంది కదా. దాని తర్వాత ఏమైనా పదం ఉంటే దాని కింద వేసుకోవాలి. అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అనుకుందాం. ఎవరి టైమింగ్ బాగుంది, వెంకటేష్ ఇంకా చిరంజీవి అట్లా మనం కంపేర్ చేయడం లేదు, కానీ ఎవరి టైమింగ్ కూడా బాగానే ఉంది. అది అప్రాప్రియేట్ టైమింగ్స్ అనేది ఒక విషయం చెప్పాలంటే చిరంజీవి గారు ఇప్పటిదాకా చూడనటువంటి
టైమింగ్ ఏ బ్రహ్మాండంగా ఉంది. ఏం తగ్గలేదు. ఇప్పుడు ఆయన నాకన్నా 1 year అండి. నాకు స్కూల్లో కూడా జూనియర్ ఒంగోలులో, కాకపోతే అప్పుడు మా పరిచయం లేదు కానీ. సో మూవీ చాలా చాలా బాగుందండి. చిరంజీవి గారి యాక్టింగ్ చాలా బాగుంది. చిరంజీవి స్టైల్ చాలా బాగుంది. అసలు వీ కెన్ సే దట్ బాస్ ఇస్ బ్యాక్. వింటేజ్ చిరంజీవి కనిపించారండి. అంటే యాక్చువల్లీ ఫ్యాన్స్ చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పాత చిరంజీవి గారి చూడాలని. సేమ్ అట్లానే ఉన్నారు. కామెడీ టైమింగ్ అంతా యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకా అనిల్ రావిపూడి గారికి. చెప్పండి. అనిల్ రావిపూడి గారు నాకు ట్రిపుల్ హ్యాట్రిక్ అనుకోవచ్చు. ఇంకా ముల్రాజ్ అసలు యాక్చువల్ గా ఉన్నారని అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ కదా, సర్ప్రైజ్ బాగుంది. తన కామెడీ కూడా బాగుంది. అంటే ఇది యాక్చువల్లీ అసలు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. చాలా బాగుంది. పొంగల్ తగ్గ మూవీ బాగా వచ్చింది. మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వచ్చేసారు, హిట్ కొట్టారు. ఆ హిట్ తో ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడనే కాదు, కోనసీమ నుండి కూడా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 2 కోడి పుంజులు, అది వెంకీ గారు, చిరు గారు. లాస్ట్ లో ఉండే కామెడీ ఉంటది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. నేను ఫస్ట్ హైలైట్ అంటే చిరు గారు. ఆ చిరు గారు ఫస్ట్ లాస్ట్ టైం చూసిన చంటి అబ్బాయి, శంకర్ దాదా జిందాబాద్ వరకు ప్రతి ఉన్న కంటెంట్ బాగా వాడుకుని బాగా ఎలివేట్ చేశారు అనిల్ రావిపూడి గారు అయితే. అనిపించింది. లేటెస్ట్ గా కొన్ని మూవీస్ సీన్ లో ఉన్న అట్లా కూడా అనిపించింది. అంటే అనిపిస్తా ఉన్న తర్వాత సాంగ్స్ కూడా యాడ్ అయినాయి. నవ్వింది మళ్ళీ చెండు, మధ్య మధ్య సుందరి సుందరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి ఇంకా హైప్ ఇస్తుంది మూవీకి. సో టోటల్ గా అయితే మూవీ అయితే సూపర్ పన్నా. ఆయన వచ్చిన కాడి నుంచి, వెంకీ గౌడ్ వచ్చిన కాడి నుంచి మూవీ హైప్ అయిపోతుంది. ఇంకా ఫుల్ ఎంటర్టైన్. ఇంకా అక్కడ ఇంకా కవర్ అయిపోయింది. ఎలాగలా వెంకీ గారు వచ్చారంటే ఇంకా ఆల్రెడీ ఫన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. సో ఇద్దరు కాంబినేషన్ తో వచ్చిన కాడి ఇంకా సూపర్ గా ఉంది.